హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎస్ఎస్సి విద్యార్థుల కోసం ఒక 5 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 5 చాప్టర్స్లో మనం చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ సమ్స్ ఒకటి డిస్కస్ చేద్దాము. మీకు స్టార్టింగే కష్టమైనది కాకుండా రియల్ నెంబర్స్ పక్కన పెట్టాను. ముందు ఈజీగా ఉండే చాప్టర్. ఇందులో మీకు ఫార్ములాస్ అవి రాకుండా ఏ విధంగా చేయాలని నేను ఫార్ములాస్ కూడా ఏ విధంగా వేయాలనేది మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈజీ నుంచి కొంచెం కాంప్లెక్స్కి వెళ్దామని ఈజీ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకి కోఆర్డినేట్ జామెట్రీ సెలెక్ట్ చేసుకుంటాం. కోఆర్డినేట్ జామెట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మీకు ఓన్లీ 3 or 4 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది, అందులోంచి వచ్చేస్తాయి. ఇవి గ్యారంటీ. అంచేత ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ది కోఆర్డినేట్స్ of the points of trisection. చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ట్రైసెక్షన్ అంటే 3 భాగాలుగా విభజన చేసేటటువంటిది. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏబి అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇది ప్రాబ్లం. అంటే ఏబి అనే 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే మనకి ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేయాలి. అంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 3 భాగాలు, 3 సమాన భాగాలు, తెలుగులో చెప్తాను, 3 సమాన భాగాలుగా విభజన చేయండి. ఆ పాయింట్స్ ఏంటో కనుక్కోండి. అంటే ఇది 3 సమాన భాగాలు చేయాలంటే ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి బి అనుకున్నాం, ఇదో పాయింట్, అలాగే ఇదో పాయింట్ తీసుకుందాం, ఇది క్యూ అనుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ఏబి ఎంత ఉందో పిక్యూ అంతే ఉంది, క్యూబి అంతే ఉన్నట్టుగా మనం ఈ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఏబిని మనం 3 ఈక్వల్ పార్ట్స్ అయ్యే విధంగా దీన్ని పిక్యూ ఎక్కడెక్కడ ఉన్నాయి కోఆర్డినేట్స్ ఆఫ్ ది పిక్యూస్ కనుక్కోమని అడుగుతాను. ఈ ప్రాబ్లం గుర్తుపెట్టేసుకోవడం గ్యారంటీగా ఖచ్చితంగా పడుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ అంటే వాడు ఇచ్చిన కోఆర్డినేట్స్ ఏంటంటే ఏకి 2 - 2, బి వచ్చి -7 4. వాడు ఏమి ఇచ్చినప్పుడు 2 వేస్తారు. ఈ పాయింట్స్ అంటే పి అనేది ఏబిని డివైడ్ చేస్తుంది, అలాగే క్యూ కూడా ఏబిని డివైడ్ చేస్తుంది. ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ పార్ట్, ఇక్కడ భాగం, 3 భాగాలుగా ఉంది. కాబట్టి ఇప్పుడు కాసేపు క్యూని మూసేస్తే పి ఒకటే కనిపిస్తా ఉంది. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కోసం లెంగ్త్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పి డివైడ్ చేస్తాం, ఏబిని పి 2 ముక్కలు చేస్తా ఉంది. అది ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక భాగం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 భాగాలు, ఇక్కడ దాకా ఒకటి, ఇక్కడ దాకా 3 సమాన భాగాలు. 1:2 అంటే ఇక్కడ ఎంత ఉందో దీనికి డబుల్ ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ తీసుకోవాల్సిన రేషియో 1:2 అనేది తీసుకోవాలి. పి కనుక్కోవాలి అంటే 1:2 తీసుకోవాలి. అలాగే క్యూ కనుక్కోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పార్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పి కనుక్కోవాలి అంటే 1:2 అనే రేషియో వేసుకోవాలి. క్యూ కనుక్కోవాలంటే 2:1 రేషియో వేసుకుని సెక్షన్ ఫార్ములా ఉపయోగించుకుని 2 పాయింట్స్ కట్టేస్తే సరిపోతుంది. అంటే ఇదంతా రైటింగ్ అనేది రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు, ఏబిని పిక్యూలు 3 సమాన భాగాలుగా డివైడ్ చేస్తున్నాయి అనే విషయాన్ని రాసుకుని పి కోసం 1:2, క్యూ కోసం 2:1 తీసుకోవాలనే విషయాన్ని మనం రాసేసుకుందాం. ఇక్కడ రాస్తా చూడండి సింపుల్గా. అంటే పి అండ్ క్యూ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్, ద పాయింట్స్ which divide AB into
3 equal parts. ఇది రాయకుండా పర్లేదు, రాయాలనే లేదు. సో ఫర్ ఫైండింగ్ P, take 1:2 ratio. For finding Q, point Q, we should take 2:1 ratio. ఇక్కడ 1:2, 2:1 తీసుకోవాలంటే ఈ పాయింట్స్ రాసుకోవడం మంచిది. రాయకపోయినా మార్కులు రావడానికి వస్తాయి కంటే. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా అన్న సెక్షన్ ఫార్ములా ఇక్కడ రాస్తారు. సెక్షన్ ఫార్ములా అనేటప్పటికీ ఎలా రాస్తామంటే ఇలా ఒక బ్రాకెట్స్ పెట్టి సింపుల్గా ఇక్కడ ఫార్ములా ఎలా చేయాలో చెప్తాను. అంటే మీకు గుర్తు లేకపోయినా మీకు రాకపోయినా ఇబ్బంది లేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎం బ్రాకెట్ మళ్ళీ సేమ్ ఇదే రాసేస్తుంది. ఎం బ్రాకెట్ ప్లస్ ఎం బ్రాకెట్ బై ఎం ప్లస్ ఎం ఇట్లా రాసి ఇక్కడ సింపుల్గా ఏం రాయాలంటే ఇక్కడ ఎక్స్ రాయండి, ఇక్కడ వై రాయండి. ఫార్ములా తయారవుతుంది. ఇక్కడ 1 2 అనే నెంబర్స్ వేసుకోవాలి. ఇక్కడ 1 2 2 1 1 2 ఇక్కడ వచ్చేది 1 2 2 1 1 2 ఇట్లా వేసుకుంటే ఫార్ములా తయారైపోతుంది. దీనికి అండర్స్టాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి రాయవాడు కూడా ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాయింట్ P అనే పాయింట్ కోసం తీసుకుందాం. PXY అనే పాయింట్స్ని ఎలా చేయాలో దీని ద్వారా చూడండి. ఫార్ములా గుర్తుంది. mx2 ప్లస్ అదే m1x ప్లస్ m2x బై x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 అనే ఫార్ములా వేసుకుంటాం. ఇక్కడ ఇది x1y1 ఇది x2y2 గా మనం భావిస్తే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఇక్కడ సింపుల్గా రేషియో తీసుకోవాలనుకుంటున్నాం. P కోసం 1:2 కాబట్టి ఫార్ములాలో ఎక్కర్లేదు. 1 బ్రాకెట్ ప్లస్ 2 బ్రాకెట్ బై 1 ప్లస్ 2 మళ్ళీ 1 బ్రాకెట్ ప్లస్ 2 బ్రాకెట్ బై 1 ప్లస్ 2 అని రాసుకుంటే ఫార్ములా రాకపోయినా ఫార్ములా నామకాగా వేసాం. ఇది 1 బ్రాకెట్ ప్లస్ 2 బ్రాకెట్ బై 1 ప్లస్ 2 1 సేమ్ ఇక్కడ రాసింది 1 బ్రాకెట్ ప్లస్ 2 బ్రాకెట్ బై 1 ప్లస్ 2 రాసుకుంటాం. ఇక్కడ ఏం రాయాలంటే ఫార్ములాలో x2 x1 రాసుకోవాలి. x2 ఎంతండి -7 అంటే ఫస్ట్ ఈ రెండు పాయింట్స్ లో ఫస్ట్ అది ఇది తీసుకుంటాం. ఇది 2 x1 అలాగే y2 y1 y2 ఏమో 4 ఉంది, y1 ఏమో -2 అయిపోయింది. దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. చూడండి నేర్చుకోవాలి మీరు అందులో. 1 × -7 ప్లస్ 2 2 4 బై 1 ప్లస్ 2 3 1 4 4 minus 4 2 2 by 3 అయిపోయింది. ఇప్పుడు 7 -7 ప్లస్ 4 అంటే -3 వచ్చింది. ఇక్కడ రాస్తాను ఆన్సర్ dxy ఇక్కడ వచ్చింది -3/3 ఇదేమో 0/3 ఇట్లా వేసుకోండి. -3/3 అంటే -1 కామా 0 and 3 డివైడ్ చేస్తే P పాయింట్ వచ్చింది. ఒక పాయింట్ వచ్చింది. P అనే పాయింట్ కనుక్కోవడానికి వెరీ సింపుల్. 1 బ్రాకెట్ ప్లస్ 2 బ్రాకెట్ బై 1 ప్లస్ 2 ఏమి రాయకపోయినా సరే 1 బ్రాకెట్ ప్లస్ 2 బ్రాకెట్ బై 1 ప్లస్ 2 వేసుకుని x2 ఇందులో x2 ఇందులో x1 ఇందులో y2 ఇందులో y1 వేసి సింప్లిఫై చేస్తే అయిపోయింది. ఇప్పుడు Q కట్టాలి. రెండవ పాయింట్ Q కట్టడం కోసం చేస్తాం. Q సేమ్ ఫార్ములా మళ్ళీ 2xy చూడండి సేమ్. ఇక్కడ ఏం వాడాలి? Q కోసం మనం 2:1 వాడాలి. అంచేత 2 బ్రాకెట్ ప్లస్ 1 బ్రాకెట్ బై 2 ప్లస్ 1 సేమ్ అంటే 2 బ్రాకెట్ ప్లస్
1 బ్రాకెట్ బై 2 ప్లస్ 1 అని రాసుకుంటాం ఫార్ములా. అయితే స్ట్రక్చర్ మార్చాలి. 1 2 బదులు 2 అనేసాం. మిగతా అంతా సేమ్ ఇందులో చూసి రాసేయచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇందులో చూసి రాసేయచ్చు. ఇక్కడ -7 2 ఏం మార్చద్దు. -7 2 ఇక్కడ రాసి 4 -2 4 -2 రాస్తాం. సింపుల్ అయిపోయింది. చూడండి 2 7 గా -14 వచ్చింది కదా. 1 into 2 2 అయింది బై 3 అయింది కామా 2 4 గా 8 -1 2 గా 2 బై 3 వెరీ సింపుల్. 14 లో 2 తీసేస్తే -12 బై 3 8 లో 2 తీసేస్తే 6 బై 3 బ్రాకెట్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఇది ఇందులో 4 టైమ్స్ పోతుంది అంటే -4 ఉంది. ఇదేమో 2 టైమ్స్ పోతుంది 2. సో Q అనే పాయింట్ మనకు లభించింది. అంటే PQ కనుక్కుంటే సరిపోతుంది. చాలా ఈజీ గ్యారంటీగా వచ్చేటటువంటి క్వశ్చన్. ఈ విధానం మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ రైటింగ్ అనేది రాయకపోయినా ఇబ్బంది లేదు. డయాగ్రామ్ మాత్రం ఏంటి డయాగ్రామ్ వేసి రాస్తుంది. 1 బ్రాకెట్ ప్లస్ 2 బ్రాకెట్ 1 ప్లస్ 2 ఈ విధంగా 2 సార్లు వేసేసి ఈ 2 మనం పేర్చగలిగితే ప్రాబ్లం చాలా ఈజీగా 8 మార్క్స్ తెచ్చుకుంటాం. దీనికి 4 దానికి 4 8 మార్క్స్ ఇస్తాడు. సో ఇక ఈ ప్రాబ్లం ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసిన డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్స్. ఇది రెండవది కోఆర్డినేట్ జామెట్రీలో ఒకటి చెప్పాను ఆల్రెడీ ఇది ముందు వీడియోలో. అది గ్యారంటీగా. తర్వాత ఇంపార్టెన్స్ ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గ్యారంటీగా ఇందుకు కేవలం 4 ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. ఈ 4 మీరు ప్రాక్టీస్ చేసేది సరిపోతుంది. ఓకే, ఈ ప్రాబ్లంలో వెళ్తాం. ప్రాబ్లంలో వెళ్తే ఇఫ్ ద పాయింట్స్ A B C D are the vertices of a parallelogram taken in order. ఈ ఆర్డర్లో ఒక parallelogram యొక్క vertices శీర్షాలుగా మనం భావిస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P. ఇందులో అమౌంట్ అంటే P అనేది అన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ P అనే ఒక అక్షరం ఇచ్చాడు. దాన్ని అనుకుంటాం. ఇవి parallelogram అంటే మనం డయాగ్రామ్ ABCD ఇలా వేసుకుంటాం. ABCD అనేటటువంటి parallelogram అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ప్యారలల్ గా ఉంటాయి. అలాగే ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ వచ్చి ఇందులో ఇంకొక మనకి ఇక్కడ పనికొచ్చే ప్రాపర్టీ ఏంటంటే ధర్మం. డయాగనల్స్ ఆర్ intersecting or bisecting. Diagonals are bisect each other అనేది ఇక్కడ మనం రాస్తాం. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రెండు ఒకే చోట ఖండించుకుంటున్నాయి లేదా, bisect each other. అంటే ఈ పాయింట్ O అనుకున్నట్టయితే O అనేది AC కి O మధ్యలో ఉంది మిడ్ పాయింట్. అలాగే BD అనేటువంటి కర్ణానికి మిడ్ పాయింట్. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఒకటే O అవుతుంది. ఏసీకి బీడీకి మిడ్ పాయింట్ ఒకటే అవుతుంది, సేమ్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని తీసుకుంటాం. ఓకేనా? మిడ్ పాయింట్ పెట్టడం ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ ఇచ్చినటువంటి 4 పాయింట్స్ ఆర్డర్లో తీసుకున్నాం. ఆర్డర్లో తీసుకుంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ ది డయాగనల్స్ ఆర్ ఈక్వల్ తీసుకుంటాం. అకార్డింగ్ టు ప్రాపర్టీ పారలెలోగ్రామ్ మనం ఏం తీసుకుంటామంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ diagonals are equal. Midpoints of diagonals are equal అనేది మనం తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే సింపుల్. దాని అర్థం ఏంటంటే ఏసీకి మిడ్ పాయింట్ ఏదైతే ఉందో బీడీకి మిడ్ పాయింట్ కూడా అదే ఉంది. అంతే కదండి. అంటే మనకి ఇక్కడ ఏసీ midpoint of AC is equal to midpoint of BD. అది ఎంత రాసుకుంటాం నేను అర్థం. ఇది రాసుకుంటే లెక్క అయిపోయింది. చాలా ఈజీ. అంటే AC కి మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు BD మధ్య బిందువు. తెలుగులో
మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు బీడీ మధ్య బిందువు. మధ్య బిందువు ఫార్ములా వచ్చింది మనకి, మిడ్ పాయింట్ ఫార్ములా తెలుస్తుందా? దాని ప్రకారంగా x1 plus x2 by 2 y1 plus y2 by 2 ఏసీ ఫార్ములా వేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2. ఇక్కడ చూడండి సింపుల్ గా x1 x2 ఏంటి తీసుకోవాలి? ఏసీ కి సంబంధించి చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను. అంటే ఫస్ట్ x1 ఇది x2 అంటే 6 9 అది ఇక్కడ తీసుకుంటే డయాగ్రామ్ రాసుకుంటే చేయొచ్చు. ఇక్కడ 6 9 6 plus 9 by 2 comma second 1 plus 4 by 2 simple which is equal to BD is equal to B go D go 8 plus P by 2 2 plus 3 by 2 చూడండి రెండు మిడ్ పాయింట్స్ ఈక్వల్ అని చెప్తాను. ఎంత సింప్లిఫై చేసుకుంటే మనం 6 plus 9 15 కదా, 15 by 2 ఇది 5 by 2 మామూలుగా సింప్లిఫై చేస్తాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది యాడ్ చేయలేము కాబట్టి 8 plus p అలాగే రాసుకుంటే by 2 రాసుకుంటాం. ఇది 5 by 2 చూడండి మిడ్ పాయింట్స్ ఈక్వల్ అన్నప్పుడు ఇక్కడ 5 by 2 ఈక్వల్ గానే ఉంది. సో మనకు తెలియని p కాబట్టి ఇది ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేసుకుంటే మనకు లెక్క అవుతుంది. అంటే 8 plus p దీనికి ఈక్వల్ చేస్తుంది. ఇక్కడ చేస్తాను 8 plus p by 2 is equal to 15 by 2. ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇరువైపులా కాబట్టి. ఇంకా p plus 8 is equal to 15. p is equal to 15 8 అంటే ట్రాన్స్ఫర్ చేయండి -8 అవుతుంది. 15 నుంచి 8 పోతే 7 వస్తుంది. దేర్ఫోర్ p వాల్యూ వచ్చి 7 వచ్చింది. వాడు కనుక్కోమన్నది కదా p వాల్యూ ఏంటంటే చాలా సింపుల్ 8 మార్క్స్. ఒక కాన్సెప్ట్ ఏది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అనే కాన్సెప్ట్ తెలుసుకుంటే లెక్క అయిపోతుంది సింపుల్ గా. అంటే ఏసీ మధ్య బిందువు బీడీ మధ్య బిందువు ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ. ఈ కాన్సెప్ట్ ద్వారా కూడా మీకు 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ సమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా నేర్చుకోండి. ఇది 10 మందికి షేర్ చేయండి. విద్యార్థులందరికీ షేర్ చేయాల్సిందిగా అందరినీ కోరుతాను, ఫ్రెండ్స్ అందరినీ కూడా. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా. థ్యాంక్ యూ.